అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ జిల్లాలో నామినేటెడ్ పోస్ట్ ఏదైతే ఉన్నాయో అది భర్తీ చేయడానికి కోసం అందరూ అన్ని నియోజకవర్గాల నుంచి క్యాస్ట్ వైజు అన్ని ఈక్వేషన్స్ తీసుకొని ఇన్ఛార్జ్ మంత్రి గారికి అందరు పేర్లు ఇస్తే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో అందరూ ఆ నియోజకవర్గాల నుంచి ఇవ్వాల్సిన పేర్లన్నీ ఇచ్చారు. ఆ నిర్ణయం తుది నిర్ణయం వచ్చి హైకమాండ్ తీసుకుంటుంది. సో అదేవిధంగా రేపు కడపలో కానీ మహానాడు మేలో వస్తుంది. దాని గురించి కానీ ఎలా చేయాలి ఏందనేది మంత్రి గారు మాట్లాడారు. అలాగనే జిల్లాలో కానీ ఒక పార్టీ కార్యాలయం, ఇది ఒకప్పుడులో ఇది పెద్దది అనిపించేది, ఇప్పుడు ఈ సైజ్ చాలట్లేదు. అన్ని జిల్లాల్లో కానీ ఎక్కడైతే గవర్నమెంట్ స్థలం ఉందో లేదా కొనుక్కోవడమో దానికి తగినంత స్థలం ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక డిస్కషన్ చేశాము. దాని గురించి కానీ పరిశీలన చేయబోతున్నాము. అలాగనే సమిష్టిగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ ఖజానా ఖాళీ అయినా ఉండే వనరులతో ఎక్కడ ఇంపార్టెంట్ పనులు, ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో అవన్నీ కానీ ఈచ్ నియోజకవర్గం నుంచి చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి కానీ చర్చించడం జరిగింది. మరి ఏదేమున్నా ఇక్కడ ఉండే నాయకుల యొక్క సారథ్యంలో ఈరోజే చూసాం, ఆత్మకూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు. ఇవన్నీ డబ్బులుండి చేయలేదు, ఇది ఉండే వనరుల్ని సమకూర్చుకొని చేయగలిగాం. అలాగనే ఉండే పరిస్థితుల్లో, ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అందరము కలిసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ వీలైన వరకు ప్రజలకి చేయాలని కానీ మాట్లాడుకున్నాం. పొలిటికల్ పోస్టులు ఏ రకంగా భర్తీ చేయాలా, అందరూ కూర్చొని మాట్లాడు సమన్వయంగా అందరూ కూడా. ఎందుకంటే కొన్ని జాయింట్గా ఉంటాయి, కొన్ని కలిసి ఉంటాయి, కొన్ని కాన్స్టిట్యూషన్ సిటీ ఉంది, 2-3 శాసనసభ్యులు ఉంటారు. ఏ రకంగా చేసుకోవాలి దాని గురించి కూడా మాట్లాడాం. తుది నిర్ణయం వాళ్ళదే, వాళ్ళు ఏ రకంగా చెప్తే అట్లా చేసేవాడిని దాన్ని తీసుకుని పార్టీకి అద్భుతం చేసి పార్టీ ఏ రకంగా డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి బాగా చాలాసేపు మాట్లాడాం. ఎమ్మెల్యేలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మళ్ళీ ఒకసారి మాట్లాడుకుని అందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వాళ్ళకి వస్తారు. తర్వాత కడపలో జరగబోయే మహానాడు గురించి కూడా చాలాసేపు చర్చ జరిగింది. ఎందుకంటే కడపలో మహానాడు, కడప చిన్న పట్టణం, అక్కడ చాలా వరకు వనరులు లేవు, అక్కడ కూడా అకామిడేషన్ కూడా ప్రాబ్లం ఉంది. కాబట్టి కడపలో పెడితే కడప 5 జిల్లాలకు కూడా సెంటర్ అవుతుంది అని చెప్పి, ఇటు చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరుకు కడపలో పెడితే బాగుంటుంది చెప్పి. ఎందుకంటే ఇదివరకు కడపలో కూడా ఎలాంటివి పెద్ద పార్టీ తరఫున పెద్ద కార్యక్రమాలు జరగలేదు. నెల్లూరులో కానీ, కర్నూలులో కానీ, తిరుపతిలో కానీ, మీకు అందరికీ అనంతపురం కానీ జరిగాయి. కానీ కాబట్టి కడపలో చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దానికి కడప అయితే సెంటర్ అవుతుంది. ఏదైనా అకామిడేషన్ ప్రాబ్లం అయితే మన పిరమిడ్ మన 1.5 అవర్ నంద్యాల కానీ, అదేవిధంగా 2.5 అవర్స్ నెల్లూరు కానీ, చిత్తూరు కానీ, తిరుపతి కానీ ఉంటాయి. కాబట్టి అక్కడ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. దాని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అది 27, 28, 29 తారీఖులో మే ప్రతి సంవత్సరం జరుగుతుంది. తమకందరూ తెలిసిన విషయం. అదేవిధంగా పార్టీ ఆఫీసు గతంలో చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని కూడా చర్చ జరిగింది. పాలిటికల్ కూడా దీని గురించి డిస్కస్ చేశాం. ఈ పార్టీ ఆఫీస్ని అమ్మి కడదామా, ఈ పార్టీ ఆఫీస్ పెట్టి ఇంకో ప్రభుత్వ స్థలమా లేకపోతే ప్రైవేట్ స్థలమా కొనుక్కొని ఒక అడుగుమైన చూడ దాదాపు ఎకరాకు తగ్గకుండా అక్కడ పార్టీ ఆఫీస్ కొత్తగా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దానికి అనువైన స్థలం వాళ్ళ అజిత్ గారు కానీ, అదేవిధంగా మరి ఏదో 2-3 కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ కమిటీగా ఏర్పాటు చేసి ఇక్కడ అనువైన స్థలం ఏదైతే ఉంటుందో అక్కడ మన పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి మరి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దానికి అందరూ కూడా సముఖంగా పెద్దలు నారాయణ గారు కానివ్వండి, అదేవిధంగా మన మిత్రుడు రాము అని పిలుస్తూ ఉంటారు రామనారాయణ రెడ్డి గారికి. మరి ఎందుకంటే వారికి నాకు చంద్రమోహన్ రెడ్డి గారికి చాలా సీనియర్ కాబట్టి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి దీనికి అనువైన స్థలం మీరు చూసి వాళ్ళ అజిత్ భాయ్ కూడా అప్పచెప్పడం జరిగింది. పార్టీ అధ్యక్షుడు ఆయన కర్తవ్యం, ఆయన బాధ్యత, ఆయన మీద ఆయన సంకల్పంతో పనిచేసిన బాధ్యత ఉంది. కాబట్టి దాన్ని త్వరితగతిన ఏర్పాటు చేసినందుగా తెలియస్తాం. శాసనసభ్యులు కూడా చాలామంది వచ్చారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మేజర్గా పొలిటికల్ పోస్టుల గురించి ఎక్కువసేపు మాట్లాడాం.
దాని ఒక ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది చెప్పి తన ద్వారా వాళ్ళ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.